కూర్చొని ఓపిగ్గా కింద కూర్చొని పెను మీద నుంచి ప్లేట్లేకి రాగి ముద్దనో జొన్న రొట్టెలో సజ్జ రొట్టెలో వేడిగా అట్ట పెట్టుకొని అన్ని గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు పెసలు అలసదులు ప్రోటీన్ కోసం. నేను వెజిటేరియన్ కదా, అందుకని ఎక్కువ వెజిటేరియన్ గురించి మాట్లాడుతూ ఉంటాను. అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, 2 మామిడి పళ్ళు, అన్ని పల్లీలు, అంత బెల్లం ముక్క, ఇన్నెట్ట తినేది అంటారు. అన్ని తినాలా, ఇల్లు వదిలిపెట్టి పోయేటప్పుడే అట్ట పూర్తిగా తినేసి పోయి మళ్ళీ పని మీద ఉండాలి. ఆ డబ్బడబా కుక్కర్ 2 నూడిల్స్, ఒక 6 ఇడ్లీ తినేసి మళ్ళీ ఎప్పుడు ఏం పెడతారా అని సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్ వస్తే చూస్తారు ఏమైనా తిండామా, ఎప్పుడు తిండి మీద నేనా. అంతే, నిజమే. ఎంత అన్యాయం ఇది. అంటే మనకి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి. అదే చెప్తా ఉండే, న్యూట్రిషియస్ ఫుడ్ సఫిషియెంట్గా ఫుడ్ పెడితే అది చిన్నగా డైజెస్ట్ అవుతూ ఉంటే మీకు సఫిషియెంట్ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటే మళ్ళీ ఆకలి కాదు. ద బ్యూటీ ఈజ్ యూ షుడ్ ఈట్ సఫిషియెంట్ ఫుడ్, రైట్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. దెన్ ద సాటిస్ఫాక్షన్ గోస్ టు యువర్ బ్రెయిన్. ఓ థ్యాంక్స్ అమ్మా అని చెప్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నీ బ్రెయిన్ ఆటోఫాజీ మోడ్లోకి పోయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు లోపల రిపేర్ మెకానిజం పోతుంది. ఎక్కడెక్కడ జబ్బులు వచ్చాయి, ఏంటి, ఏమి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇంకోటి ఆ ఫుడ్లో ఉండే కలర్సా, దాన్ని ఎట్ట బ్రేక్ డౌన్ చేసి ఎక్కడ పంపించాలా, అది చేసుకుంటూ ఉంటుంది. సో ఆ డిసీజ్ కోసము రివర్సల్ చేసుకునే దానికి, జీవన ప్రక్రియను కరెక్ట్గా చేసేదానికి పని చేసుకుంటే ఫుడ్ మీద మళ్ళీ పని లేదానికి. అంతే. ఎప్పుడైతే మీరు సరైన ఫుడ్ తినరో మళ్ళీ గంటకు మళ్ళీ అడుగుతుంది, రే ఏం పెట్టినావురా పొద్దున్నే, చెత్తనాయాలా, ఇంకేమైనా బెటరా అంటుంది. మళ్ళీ ఇంకా చెత్తేస్తుంది, మళ్ళీ ఇంకా చెత్తేస్తుంది, వేస్తానే ఉంటుంది. అట్లా వేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్తే సడన్గా వచ్చింది అనుకుంటాం, థైరాయిడ్ పోయింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. కానీ దిస్ ఇస్ ఎ మల్టిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ 20 years ఆఫ్ అబ్యూజింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ బోత్.